మేడం రోజా గారి మధ్య నిరాశతో ఉన్నారు. నగిరి టికెట్ లేదని సోషల్ మీడియా ప్రచారం పార్టీకి కూడా ఈరోజు మీరు పేపర్ తిప్పేసి చూస్తే తెలుస్తుంది. ఎవ్రీ డే గడప గడపకి పల్లె నిద్ర చేస్తూ ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు భూమి పూజలు చేస్తూ తిరుగుతున్నారో మీరు చూస్తున్నారు. అలాగే క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఏవైనా కూడా ఎప్పుడూ ఫస్ట్ వరుసలో నేనే ఉంటా. అండ్ ఈరోజు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే, వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి 175 కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది, ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది, మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని గోతికాడ గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మా పార్టీలో ప్రజలకు ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది. మేమందరం కూడా జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాం. మేము అలగటాల్లో కోపపడటాల్లో ఏమీ ఉండదు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకు ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము 100% పనిచేసేవాళ్ళం. రెండవది, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా, సర్వేలో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు, డిస్కషన్ కూడా అయిపోయింది. సో ఎవరికైతే ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు లేదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. ఒక 8 monthsగా మళ్ళీ తిరిగి సర్వేల్లో కొంచెం పెంచుకోండి అని. ఎందుకంటే ఎక్కడా కూడా జగనన్న మీద ఎవరికి వ్యతిరేకం లేదు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని అందించారు. ప్రతి మంత్రి రోజా గారు మాట్లాడుతూ అనేక మాటలు మాట్లాడుతున్నారండి. ఏమంటే ఇంక నోరెక్కువ పని తక్కువ. ఈమె రీసెంట్గా ఇంక టికెట్ లేదని ఒక న్యూస్ కల్చర్ చేస్తూ ఉంది. దానికి ఈమె బాధ ఏమంటే తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, నీకు తెలుగుదేశం వాళ్ళు చేశారని నువ్వు చూసావా? నీకు ఎమ్మెల్యే టికెట్ లేదని నీ పార్టీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. దాని గురించి అడిగారు, దానికి నీ బాధ ఏంటి? ఏమన్నైతే అది నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు తెలుసా? గుడికి వెళ్ళినప్పుడు రాజకీయాలు మాట్లాడద్దని నీకు 1కి 10 సార్లు చెప్తా ఉన్నారు. నువ్వు అది పట్టించుకోకుండా దేవుడి ముందే రాజకీయాలు మాట్లాడతా, ఒకరిని తిడతా, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. అందుకే ఆ దేవుడు నీకు టికెట్ లేకుండా చేశాడని అంటా ఉన్నారు నగిరిలో. మళ్ళీ సరే, ఈ కథలన్నీ మనం పక్కన పెట్టేస్తే కొన్ని క్వశ్చన్లు నేను అడుగుతూ ఉన్నా. నీకు ఎమ్మెల్యే టికెట్ లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు చెప్పారా లేదా? నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కాళ్ళు పట్టుకొని ఏడ్చావా లేదా? నువ్వు మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భార్య గారికి పట్టు చీర ఎత్తుకొని ఇస్తే ఆమె విసిరుగొట్టింది, నిజమా కాదా? ఇంకా మనం మాట్లాడుకుంటూ పోతే నీకు విడుదల రజనీకి ఉండే రిలేషన్ ఏంటి? దానికి సమాధానం చెప్పమ్మా. ఇవన్నీ ఒక పక్కన పెడితే నువ్వు ఇంతగా అరిచికొట్టుకుంటున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నీకు కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి, అంటే ఫేస్ టు ఫేస్ ఎప్పుడన్నా మీటింగుల్లో కాకుండా వ్యక్తిగతంగా నువ్వు ఏ రోజైనా కూర్చొని మాట్లాడావా? భారతి గారితో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కానీ ఈ రోజుటి వరకు నువ్వు ఆ విధంగా కనీసం నేను దగ్గర కూడా రానేరు. నువ్వు ఇప్పుడు నోటికి ఏదొస్తే అది కుక్కలు కూడా మురగవమ్మా, ఆ విధంగా మురుగుతూ ఉన్నావు. ఇంకొకటి, నీకు ఇవన్నీ పక్కన పెడితే నీకు వైఎస్ఆర్సీపీలో టికెట్ కన్ఫామ్ అయితే ఒక తెలుగుదేశం నాయకుడి యొక్క రిసార్ట్లో నీ భర్త సెల్వామణి బర్త్డే సెలబ్రేషన్స్ ఎందుకు చేశావమ్మా? దానికి సమాధానం చెప్పు. ఇంకా మాట్లాడుతూ ఉంటే విడుదల రజనీ గారికి పక్కన నియోజకవర్గం ఇచ్చారు, నీకు కనీసం అది కూడా లేదంట కదా. దానికి సమాధానం చెప్పమ్మా రోజా. ఇవన్నీ మాట్లాడకుండా వీళ్ళపైన వాళ్ళపైన ఎందుకు? తెలుగుదేశం పార్టీ నాయకులపైన, నీపైన. నువ్వు అన్నిట్లో నెంబర్ 1, అవినీతి చేయడంలో నెంబర్ 1. సరే, నువ్వు అవినీతి చేసావని చెప్పి, ఇన్ని కార్లు సంపాదించావని చెప్పి నిన్ను సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించి నిన్ను ఎంక్వైరీ చేసింది అబద్ధమా? నీకు ఎలా వచ్చాయి నాస్తులని నేను ఎంక్వైరీ చేయలేదా? ఆ రోజు నువ్వేం చెప్పావు? నీకు గుర్తులేదా రోజా? అండ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇంకా మాట్లాడుకుంటూ పోతే కనీసం జగన్మోహన్ రెడ్డి నిన్ను దగ్గరకు కూడా రానిడంట కదా. బయట మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి నువ్వు అడుక్కునింది నిజం కాదా? వీటన్నిటికీ సమాధానం చెప్పు. నువ్వు తెలుగుదేశం పార్టీ గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఈరోజు నీకు టికెట్ ఇస్తే నువ్వు చిత్తుగా ఓడిపోబోతున్నావు నగిరిలో ఏ మండలానికి వెళ్ళినా నిన్ను తరిమి కొడతారమ్మా. నువ్వు ఒకప్పుడు 2014, 2019 ఎలా గెలిచావు? అడుక్కొని నాకు ఒక్క అవకాశం ఇస్తే నేనేదో చేస్తా అని చెప్పి గెలిచిన తర్వాత నియోజకవర్గానికి గాలి వదిలేసావు. ఈరోజు నగిరిలో 5 మండలాల్లో
నిన్ను చీపురు కట్టలతో కొట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నిన్ను చిత్తుగా ఓడిస్తారు. నీకు టికెట్ ఇస్తే వైఎస్ఆర్సీపీ ఓడిపోయే మొదటి టికెట్టు అదే అవుతుంది. ఇంకొకటి నీకు టికెట్ ఇవ్వలేదంటే ఇంక అసలు నీకు కథే లేదు. ఇంక నిన్ను వాళ్ళే భూస్థాపితం చేస్తున్నారు, నీ పార్టీ వాళ్ళే. అది చూసుకో. ఇన్ని రోజులు నోరుంది కదా అని అరిచావు, ఇంకా మళ్ళీ అరిచినా కానీ నిన్ను కుక్క కూడా లెక్క చేయదు ఈ పదవులు పోతే. ఈరోజు మినిస్టర్ కాబట్టి ఏదో ఆ పదవిని చూసి కొంతమంది నీకు వాల్యూ ఇస్తున్నారు. ఆ పదవి అనేది నీకు పోతే నిన్ను ఎవ్వరూ లెక్క చేయరు, అది గుర్తుపెట్టుకో. మంచిగా మారి ఇప్పటికన్నా నోరు మంచి పెట్టుకో. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు పనులు చేయడం ఆపి మంచిగా మాట్లాడడం నేర్చుకో అమ్మా. దేవాలయాల్లో రాజకీయాలు మాట్లాడొద్దు. ఇప్పుడు వరకు అడిగిన ప్రశ్నలకు నీకు దమ్ముంటే సమాధానం చెప్పు రోజా గారు.